టాలీవుడ్ లో లైంగిక వేధింపులు అభద్రతా భావంపై కమిటీ నివేదికను పూర్తిగా తొక్కిపెట్టేయాలని సినీ పెద్దలు భావిస్తున్నారా? మనదంతా ఒకే కుటుంబం, మన మధ్య గొడవలు ఎందుకని కాంప్రమైజ్ చేస్తున్నారా? అసలు నివేదిక ఇచ్చి 2 ఏళ్లైనా ఎందుకు బయటికి రావడం లేదు? కేరళ చిత్ర పరిశ్రమపై హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలను రేపింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ను కళ్లకు కట్టింది. ఇక నెక్స్ట్ టాలీవుడ్ డే అనుకున్నారు అంతా. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 25 మంది సభ్యుల కమిటీ నివేదికను 2022లోనే సమర్పించింది. తెలుగు సినీ టెలివిజన్ పరిశ్రమల్లో లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి, అభద్రతా భావం, లింగ వివక్ష ఎక్కువగా ఉందంటూ ఆ కమిటీ నివేదికిచ్చే 2 ఏళ్లు దాటినా దాన్ని బయటపెట్టలేదు. సుమా, ఝాన్సీ, నందిని రెడ్డి లాంటి వారు కమిటీ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేసినా అటు ప్రభుత్వంలో గాని ఇటు టాలీవుడ్ పెద్దల్లో గాని ఎలాంటి కదలిక లేదు. ఈ రిపోర్టు బయటకు రాకుండా టాలీవుడ్ పెద్దలు తొక్కిపెడుతున్నారు. టాలీవుడ్ ఒక పెద్ద కుటుంబమని, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు కామన్ అని, పరిశ్రమల్లో కూడా అంతేనని, దాన్ని బయట పెట్టుకోవడం తగదనే అభిప్రాయంతో ఉన్నారు. అదంతా కామన్ అనే అభిప్రాయం మరికొందరిది. అది నటీమణులే చూసుకుంటారులే, మనకెందుకు అనుకుంటున్నారు పలువురు టాలీవుడ్ ప్రముఖులు. కమిటీ ప్రశ్నించినప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది అసలు లైంగిక వేధింపులన్న సమస్య పరిశ్రమలో లేదంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా తెలుగు సినీ కుటుంబం అని వివరించారు. మరింత లోతుగా విచారణ జరిపినప్పుడు మాత్రమే లైంగిక వేధింపులు ఒక ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు అన్ని చోట్ల ఉందని చెప్పుకొచ్చారు. కమిటీ మొత్తం 52 పేజీల నివేదిక, 40 పేజీల అపెండిక్స్ సమర్పించింది. మహిళలంటే టాలీవుడ్ లో చిన్న చూపు ఉందని, అది రికార్డింగ్ స్టూడియోలు, ఆడిషన్ ఛాంబర్స్ నుంచి షూటింగ్ స్పాట్స్ దాకా ఈ వివక్ష ఉందని నివేదికలో ఉంది. షూటింగ్ టైంలో పురుషులు వాడే భాష కూడా చాలా అభ్యంతరకరంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. మగవారు కలిసి మందు తాగుతూ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారట. షూటింగ్ స్పాట్స్ లోనే లేడీస్ ను భయపెట్టి తర్వాత లొంగ తీసుకునే టాక్టిక్స్ టాలీవుడ్ ప్రత్యేకత. అసలు ఇండస్ట్రీలో మహిళలకు ఒక హెల్ప్ లైన్ లేదు. అయితే నటీమణులు స్ట్రాంగ్ గా చెప్తే మాత్రం ఎవరు దగ్గరకు రాకుండా ఎవరి లిమిట్ లో వారు ఉంటారని పేర్కొంది. అయితే సీరియస్ గా ఉంటే తమకు భవిష్యత్తులో అవకాశాలు రావేమోనని నటీమణులు భయపడుతూ ఉన్నారు. ఇదే పెద్ద సమస్య. ఆ నివేదికను బయట పెట్టడం అనవసరమని టాలీవుడ్ లోని కొందరు పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే తప్పు జరగడం అనేది సర్వసాధారణం, జరుగుతుంటాయి తప్పులు. కానీ అలాంటి తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటూ ఉత్తమం అని, కాబట్టి ఆ నివేదికని ఇప్పుడు బయట పెట్టడం అనవసరం. ఇకపై అలాంటి జరగకుండా చూసుకుంటే బాగుంటుందని పెద్దలు చెప్తున్నారు. అది మరి ప్రభుత్వం ఆ పాత రిపోర్టుని బయట పెడుతుందా, లేక ఈ కొత్తగా మళ్ళీ ఒక కమిటీని జస్టిస్ హేమ తరహాలోనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ చిత్ర పరిశ్రమలో జరుగుతోంది. చాలా మంది మాత్రం కొత్త కమిటీ సంగతి ఏమో కానీ పాత కమిటీ నివేదికను మటుకు బయట పెట్టదని చాలా మంది అంటున్నారు. దీనివల్ల లేనిపోని ఇబ్బందులు. టాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్టులు, సింగర్స్, డైలాగ్ ఆర్టిస్టులు తమకు రోజువారీ పని కోసం స్టూడియోల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ టైంలో మధ్యవర్తుల పైన ఆధారపడాల్సి వస్తోంది. దీంతో లైంగిక దోపిడీకి ఆస్కారం ఏర్పడుతోంది. చాలా చోట్ల ఆడిషన్ లోనే కాస్టింగ్ కౌచ్ కు బీజం పడుతోంది. అక్కడ కాంప్రమైజ్ అయితేనే సినిమాలలో అవకాశాలు ఇస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే ఆడిషన్లలో సెలెక్ట్ చేయడం లేదు. సినిమా షూటింగ్లకు నిర్దిష్టమైన పని వేళలు లేవు. రాత్రి 10 దాకా పనిచేయాల్సి రావడం మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. యూనియన్లలో మహిళలకు పెద్దగా ప్రాతినిధ్యం లేదు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సినీ పరిశ్రమలో మహిళలు లైంగిక దోపిడీకి గురవ్వకుండా ఉంటారు. మగవారి మైండ్ సెట్ కూడా మారాల్సిన అవసరం ఉంది.